నేను మొట్టమొదటిసారి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన డోజోకి వెళ్తున్నాం. డోజో అంటే మా ఇన్స్టిట్యూట్. నేను మొదటిసారిగా ట్రైనింగ్ మొదలుపెట్టింది వెస్ట్ గోదావరి కొయ్యలగూడెం. నా డోజో చాలా చాలా నా లైఫ్లోని సక్సెస్, నా కెరీర్లోని సక్సెస్ అవడానికి మొట్టమొదటి డోజో ఇది. ఇది చాలా చాలా ఆనందంగా ఉంది. 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ డోజోలో నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. అద్భుతం. ఈ డోజోలో ఎంతోమంది సక్సెస్ అయ్యారు, ఎంతోమంది ఫైటర్స్ రెడీ అయ్యారు. అసలు నేను నేషనల్లో ఫస్ట్, ఈ ఏరియాలో ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టడం కూడా ఈ గ్రౌండ్ నుంచి జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఫైటర్స్ తయారయ్యారు. ఈ డోజో అంటే మాకు చాలా చాలా ప్రాణం, ఎంత అంటే అంత ఇష్టం. ఇది ఈరోజు ఈ డోజో నుంచి మీకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది మొదలు పెడుతున్నాను. చూడండి, ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. నా గురువులకి, నా సీనియర్స్కి, అలాగే ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి ఈరోజు నేను ఒక స్టూడెంట్ చూపిస్తాను. నా దగ్గర దారుణమైన ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్లో ఒక స్టూడెంట్, ఈ వెస్ట్ గోదావరిలో ఉన్న మంచి స్టూడెంట్లో ఒక స్టూడెంట్ కూడా. ఈ అబ్బాయి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాక్టీస్, చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్ ఈ అబ్బాయి. ఈరోజు మీకు నాకౌట్ ఫైట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ ఫైట్ అనేది ఓల్డ్ ఆర్ట్, మార్షల్ ఆర్ట్స్ ఇది. దీన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. రెడీయా రాజు? ఓకే, నౌ ఫైట్ స్టార్ట్. Hiya! Hi, hi. Hi. Yeah, yeah. Hey. Hey. Here, here, here. Here. Yeah. అండి, నేను మీ యోగా ఉందని మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ కోచ్. చూసారు కదా ఫైట్, అది ఓన్లీ జస్ట్ సింపుల్ ఫైట్ మాత్రమే. మార్షల్ ఆర్ట్ ఫైట్, ఓల్డ్ మార్షల్ ఆర్ట్ ఫైట్స్ ఎలా ఉంటాయో, నాకౌట్ ఫైట్స్. ఓకే, మీకు చూపిందామని మాత్రం మేము జస్ట్ ట్రయల్గా ఫైట్ చేస్తాం. నెక్స్ట్ రాబోయే వీడియోలో ఇంకా మంచి మంచి ఫైట్స్తో, ఇంకా మంచి మంచి సబ్జెక్ట్తో, ఇంకా మంచి మంచి మార్షల్ ఆర్ట్స్తో మీ ముందుకు వస్తాం. ఓకే, చూసారు కదా మార్షల్ ఆర్ట్ ఫైట్ ఎంత విలువైందో. ప్రతి ఒక్కరు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తీరాల్సిందే. మనం ప్రతిసారి వెపన్స్ వెనకేసుకుని తిరగలేం కదా. ఈ మార్షల్ ఆర్ట్ బీచ్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర గొప్ప వెపన్ ఉన్నట్టే. చూసారు కదా ఈ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ ఎంత ఇంపార్టెంట్. ఆడపిల్లలకి కాదు, మగపిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మార్షల్ ఆర్ట్స్ చేసుకుని చేయండి. మీరు చాలా ధైర్యంగా, చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ మీలో వచ్చిందంటే మీరు ఏం చేసినా సరే సక్సెస్. ఓకే, మీ బాడీయే మీ ఆయుధం, మీ చేతులే మీ ఆయుధాలు, మీ కాళ్ళే మీ ఆయుధాలు. ఓకే, మీరంత పవర్ఫుల్గా తయారవ్వండి. నేను మీకోసం మంచి మార్షల్ ఆర్ట్స్ పెడుతున్నాను. రెగ్యులర్గా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఇంటి దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేయండి. మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూస్తే మార్షల్ ఆర్ట్స్ రాదు. మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మీ బ్రదర్తోనో, లేదా మీ ఫ్రెండ్స్తోనో, మీ ఫాదర్స్తోనో, ఎవరైనా సరే పర్వాలేదు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేదంటారా దగ్గర లేదా మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఫస్ట్ మీరు మార్షల్ ఆర్ట్స్ జాయిన్ అవ్వండి. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, మార్షల్ ఆర్ట్స్ చేయండి, లేదా జిమ్ చేయండి, యోగా చేయండి, లేదా సంథింగ్ ఏదో ఒకటి, కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ఫు, ఎనీ మార్షల్ ఆర్ట్స్, ఎనీ ఎక్సర్సైజ్ చేయండి. మీ బాడీ ఎప్పుడైతే ఫిట్గా ఉందో మీ మైండ్ కూడా అంత ఫిట్గా ఉంటుంది. మీ మైండ్ ఫిట్గా ఉందంటే మీరు చేసే ప్రతి పని కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మా స్టూడెంట్తో నేను ఒక మంచి టెక్నిక్ చేస్తున్నాను, చూడండి. అవినాష్ ఓకే, ఆడపిల్లలు మేము సన్నగా ఉన్నాం కదా, మీ ఆడపిల్లం కదా, మేము చేయలేము అనే ఫీలింగ్, ఆ భావన తీసుకురావద్దు. ఫస్ట్ అదే మన సగం చంపేస్తుంది. ఓకే, మీరు చాలా బలవంతులు, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల మార్షల్ ఆర్ట్స్ లో ఒకటి గుర్తుండాలి, టెక్నిక్ ఇంపార్టెంట్. అవతల పర్సన్ హార్డ్గా ఉన్నాడా, స్ట్రాంగ్గా ఉన్నాడా, బ్లాక్ బెల్టా, రెడ్ బెల్టా కాదు. మీరు ఎలా ఉన్నా కానీ జస్ట్ మార్షల్ ఆర్ట్స్ మీనింగ్ టెక్నిక్ చేయగలిగారంటే ఎవరినైనా సరే ఈజీగా మనం త్రో చేసి పడేయచ్చు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు మంచి టెక్నిక్ చూపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే విధంగా నేను స్లోగా చేసి చూపిస్తాను. ఓకే అవినాష్, దా హోల్డ్ చే. సపోజ్ ఎవరైనా వచ్చి పట్టుకున్నారు, చాలా బలమైన వ్యక్తి, చాలా ఓకే స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, ఎక్కువసేపు టైం ఇవ్వద్దు. ఇక్కడ ఎక్కువసేపు టైం ఇచ్చారంటే ఆ పర్సన్ మనల్ని మొత్తం టచ్ చేసేస్తారు. ఇదే ప్లేస్ లో మీరుంటే మీరైతే ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి. కమాన్, థింక్ ఫాస్ట్.
మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా అంత ఫాస్ట్ గా థింక్ చేయగలగాలి. రైట్, కమాన్ ఫాస్ట్ థింక్ చేయండి. మీరు నా ప్లేస్ లో ఉంటే మీరు అయితే ఏం చేస్తారు, ఎలా డిఫెన్స్ చేసుకుంటారో చూపించండి. రెడీ, థింక్ ఫాస్ట్, కమాన్. ఫస్ట్ ఆఫ్ సెకండ్స్ లో మీరు థింక్ చేయగలగాలి. ఆ థింకింగ్ కోసం ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను. రెడీ, థింక్ చేయండి, కమాన్. రెడీయా? ఓకే, థింక్ చేస్తున్నారా? రెడీ, చూడండి ఇప్పుడు ఈ టెక్నిక్ ని ఎలా రివీల్ చేయాలి నేను చూపిస్తాను. చూడండి. ఓకే, చాలా స్ట్రాంగ్ గా పట్టుకోండి. ఈ అబ్బాయి చాలా బలంగా పట్టుకున్నాడు. చూడండి చూడండి, చాలా చాలా హార్డ్ గా ప్రెస్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను ఎలా చేయాలో సొంత బలంగా ఉన్నా సరే మీ బాడీ వెయిట్ అంతా కూడా కింద వదిలేయండి. కింద వదులుతూ ఎల్బోస్ లిఫ్ట్ చేయండి. ఓకే, ఎల్బో డాక్. ఓకే, చూడండి నీకోసం నేను టెక్నిక్ చేస్తాను, ఎలా రివీల్ చేయాల్సి వస్తుంది చేస్తాను. చూడండి చూడండి ఇప్పుడు ఇదే టెక్నిక్ ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. చూడండి, కమాన్ హోల్డ్. అది అనాష్ పట్టుకో గట్టిగా. ఓకే, చూసారు కదా? ఓకే, చూడండి చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ మనం ఎక్కువ టైం ఇవ్వకూడదు. అపోనెంట్ కి ఎక్కువ టైం ఇస్తే ఏమవుతుంది, మనకి ఊపిరి ఆడకుండా అయిపోతుంది ఇక్కడ. ఓకే, చాలా హార్డ్ గా పట్టుకో, ఎక్కువ టైం ఇవ్వద్దు. జస్ట్ సెకండ్స్ లో మనం థింక్ చేయాలి. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, బట్ ఖాళీగా ఉండదు, గుంజుకోండి, ఏం చేయండి. డౌన్. ఓకే, ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ పట్టుకో పట్టుకో గట్టిగా. ఓకే, చూడండి నా ఎల్బోస్ పైకి అనుకుంటూ నేను బాడీ మొత్తం అప్పుడు. ఓకే, అందుకని ఎక్కువసేపు మనం అక్కడ టైం వేస్ట్ చేయకూడదు. ఏదో ఒక టెక్నిక్ చెయ్యండి. నేను ఎల్బోస్ లిఫ్ట్ చేసుకుంటూ కింద కూర్చొనిపోయాను. కూర్చొని ఇక్కడి నుంచి ఎల్బోని రిబ్. ఓకే, రిబ్ లో మనం ఎల్బో కొడతాం. ఇది చాలా డేంజరస్ వెపన్. ఇది మీ బాడీలో ఉన్న వెపన్స్ లో చాలా డేంజరస్ వెపన్. సో దీన్ని వాడడం ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ వెపన్. ఈవెన్ ఫింగర్స్ ఆల్సో మీ వెపన్స్. ఓకే, ఈ నైఫ్ హ్యాండ్ కానీ బాడీ ఆల్సో. ఓకే, ఈ లెగ్స్ అన్ని కూడా మీ వెపన్స్. ప్రతి ఒక్కదాన్ని మీరు వాడాల్సిందే. చూడండి, ఇంత మనం ఎల్బోస్ లిఫ్ట్ చేసి కింద పడి చేసాం కదా, ఇది అయిపోయింది. సెకండ్ వన్ పట్టుకోండి. మీరు దీన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇందా మీకు క్వశ్చన్ చేశాను, ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి. చూడండి, చూస్తున్నారు కదా? చూడండి, ఒక వన్ హెడ్ అటాక్ చేస్తాం. నెక్స్ట్ ఈ కాలు ముందేసి జస్ట్. ఓకే, 2. ఓకే, 3. ఓకే, అయిపోయిందా? 4. నేను చూడలేదు, చూడకుండా కిక్ చేస్తే మీకు ఎక్కడ వెళ్ళింది నీ డ్యామేజ్. ఓకే, అపోనెంట్ మనం ఎంత గట్టిగా హోల్డ్ చేసి చేశారంటే వాళ్ళు మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రయోగించాలి. ప్రతిసారి కాదు, మీ ప్రాణానికి రక్షణ కావాల్సి అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి చేయండి. ఓకే, నీ కొట్టాం. ఓకే, చూసారా? నేను అటు కూడా చూడలేదు. ఓకే, ఎక్కడ పడింది? షూ ఉన్న ఏమన్నా సరే ఫింగర్స్ మీద కొట్టాలి హీల్తో. ఓకే, అది చాలా వెరీ డేంజర్. ఇది చూపించండి. ఓకే, ముక్కు పగిలిపోతుంది, మూత పగిలిపోతాయి. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి ఇలాంటి ఎన్నో రకాలు మీకే ఐడియా వస్తుంది. మీరంటూ ఏదో ఒకటి చేయండి. ఓకే, డన్. ఇలాంటి మరో ఎన్నో వీడియోల కోసం నెక్స్ట్ వీడియో కూడా చూడండి. దాంట్లో ఇంకా మంచి టెక్నిక్ చెప్తాను. ఓకే ఓకే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందే. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఆడపిల్లకి కూడా కంపల్సరీగా ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ప్రతి ఒక్కరు వెపన్స్ దగ్గర పెట్టుకుని వెళ్ళటం అనేది అసాధ్యం. మన హ్యాండ్సే, మన లెగ్సే మన వెపన్స్. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విద్యను నేర్చుకోవాలి. నా గురువుల్ని, నా సీనియర్స్ని, నా స్టూడెంట్స్ని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సీనియర్ మాస్టర్ని, ఒక మా స్టూడెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే ఒక డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తారు కదా. మార్షల్ ఆర్ట్స్లో మంచి వీడియోస్ పెడుతున్నాను. ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి మనకి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సిస్టర్స్ కానీ, కజిన్స్ కానీ, బ్రదర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెంట్. అలాగే పెద్దవారు కూడా, పెద్ద వయసు ఉన్నవారు కూడా మార్షల్ ఆర్ట్స్ చేయాలి. ఎందుకంటే వయసు తగిన ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటారు. మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ఏ ఫిట్నెస్లో రాదు. ఓకే, అందుగురించి మార్షల్ ఆర్ట్ చాలా గొప్పది. మీరు కంపల్సరీ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. చాలా ధైర్యంగా మీరు ఒక ఆయుధంలా తయారవుతారు, ఆయుధంలాగా ఉంటారు. మీరు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ధైర్యంగా ఉంటారు, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎటు వెళ్ళినా సరే ధైర్యంగా రావచ్చు. అలాగే మీ పేరెంట్స్ కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. దగ్గరలో చాలా మంచి ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్. అలాగే మంచి మాస్టర్స్ కూడా ఉన్నారు. మీరు వీలైనంత వరకు ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లేని పక్షంలోనే యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.
డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్ చేసిన దానికి ఆన్లైన్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. వీలైనంతవరకు డైరెక్ట్గా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా అద్భుతంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. కంప్లీట్గా మీకు మార్షల్ ఆర్ట్స్ మీద పూర్తి అవగాహన వచ్చేదాకా నేను మీకు నేర్పిస్తూనే ఉంటాను. చూడండి, ఆ రోజుల్లో మేము 34 సంవత్సరాల క్రితం ఏం డ్రాగన్, ఈ డ్రాగన్ చాలా పెద్ద. ఇవన్నీ కూడా మా గోల్డెన్ డేస్. ఇక్కడ అంత సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ వీడియో పెడుతున్నాను మార్షల్ ఆర్ట్స్. మీరు ఇంకా సక్సెస్ అవుతారు. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు. మా ఇన్స్టిట్యూట్, నా టీచింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ఇంకా సక్సెస్ అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. జై హింద్. ఈ ఫోటోలో చివరున్నది నేనే, బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకున్నది నేనే. ఇది యోగానంద్. కదా, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఆర్ట్, మంచి మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈ రోజుల్లో. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ సిస్టర్ కానీ, మీ బ్రదర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు.